నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. సంక్రాంతి పండుగను రైతుల పండుగకు కూడా అభివర్ణిస్తారు. అయితే ఈసారి సంక్రాంతి తేదీల్లో చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. భోగి, సంక్రాంతి, కనుమ ఏ తేదీలలో వస్తుంది ఏంటి అన్నది ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, 2 రాష్ట్రాల్లో సంక్రాంతి చాలా పెద్ద పండుగ. సో ఇప్పుడున్న తేదీలు అంటే ఈ సంక్రాంతి తేదీల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. భోగి ఎప్పుడు, కనుమ ఎప్పుడు, సంక్రాంతి ఎప్పుడు అన్నది. సో దాని గురించి మీరేం చెప్తారు? అవి ఎప్పుడు ఏంటి అని అంటే ప్రతిసారి పండగల విషయంలో ఇదే గందరగోళం వస్తుంది. ప్రధానంగా ఏంటంటే మనకున్న పంచాంగాలే కారణం అని చెప్పాలి. ఓకే. మనకేమవుతుందంటే సాధారణంగా పంచాంగాలు 2 రకాలుగా ఉంటాయి. అంటే ఒకటి దృగ్గణిత పంచాంగం, ఇంకొకటి పూర్వగణిత పంచాంగాలు. కొంతమంది దృగ్గణిత పంచాంగాలు రాస్తారు, కొంతమంది పూర్వగణిత పంచాంగాలు రాస్తారు. 2 వర్గాలుగా ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఓకే. దృగ్గణితం ఏంటంటే ఇప్పుడు మన గ్రహాలను చూసినప్పుడు ఆ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి చెప్పేది దృగ్గణితం అంటారు. పూర్వగణితం ఏంటంటే ప్రాచీన సంప్రదాయం ప్రకారం వచ్చే లెక్కల ప్రకారం కట్టుకుంటూ వెళ్ళిపోయి లెక్క కట్టేది ఒకటి. ఇప్పుడు దృగ్గణితం ఉదాహరణకి ఏంటంటే మన ప్లానిటోరియం నుంచి మనకి టెలిస్కోప్తో చూసామనుకోండి, ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయని తెలిసిపోతుంది. లేదా మన సాఫ్ట్వేర్లు ఉంటాయి, ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్లు, వాటిలో కూడా తెలిసిపోతుంది. దృగ్గణిత పంచాంగాల్లో ఏ గ్రహం ఏ రాశి మారుతుంది అనేది మనకి దృగ్గణిత పంచాంగాల్లో కూడా ఉంటుంది, మెన్షన్ చేస్తారు. ఓకే. పూర్వగణిత పంచాంగాలు ఏంటంటే ఇప్పుడు కొంతమంది గురువు రాశి మారినప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయని చెప్తాం. అంటే గురువు సింహరాశికి వెళ్ళాడు అనుకోండి, గోదావరి పుష్కరాలు స్టార్ట్ అయ్యని చెప్తూ ఉంటాం. గతంలో మధుర కృష్ణమూర్తి గారని చాలా ప్రముఖ పండితులు, చాలా పుస్తకాలు రాశారు. ఆయన ఏంటంటే అందరికన్నా ముందే వెళ్ళిపోయి గోదావరి పుష్కరాలు వచ్చేసినాయని చెప్పి స్నానం చేయడం అప్పట్లో వార్తలైనవి. ఓకే. ఎందుకంటే కారణం ఏంటంటే ఆయన పూర్వగణితం ఫాలో అవుతారు. పూర్వగణితానికి దృగ్గణితానికి కొంత తేడా ఉంటుంది. ఇప్పుడు మనకి దృగ్గణిత పంచాంగాలు చూస్తే ఈసారి 14వ తారీఖే సంక్రాంతి వస్తుంది. పూర్వగణిత పంచాంగాలు చూసుకుంటే 15వ తారీఖు వస్తుంది. దీనికి కారణం ఏంటంటే అంటే ఈ గందరగోళం అనేది ఇవాళ వచ్చింది కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా వచ్చింది. ఆయన ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు పంచాంగకర్తలన్నింటి ఒక కమిటీ వేసి మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి, భారత ప్రభుత్వం ఆమోదించిన పంచాంగాలు కావాలి మనకి, ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అప్పుడు చెప్పారు. ఆ పంచాంగకర్తలందరూ భేటీ అయ్యి దీని పేరు దృగ్గణితం అని పెట్టి ఇదే భారత ప్రభుత్వ ఆమోదిత పంచాంగాలుగా కొన్ని పంచాంగాలు వస్తూ ఉన్నాయి. అయితే ఏమైందంటే దీంట్లో కూడా మళ్ళీ రకరకాలు వచ్చేసినాయి. ఓకే. ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు ఉంటారు, వాళ్ళు చెప్పే పంచాంగకర్తలో చూసుకుని గవర్నమెంట్ సెలవులు పాటించాలన్నా ఏం చేయాలన్నా తిరుపతి దేవస్థానం వాళ్ళ ఆస్థాన పండితులు రాసిన పంచాంగాలని ప్రామాణికంగా తీసుకుని చెప్తూ ఉంటారు. ఓకే. అది ఏపీ వరకేనా సార్? టోటల్ 2 రాష్ట్రాలు కూడా అలా చేస్తుంటారు. ఈసారి మనకి ఏంటంటే దేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా 14వ తారీఖే సంక్రాంతి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో 15వ తారీఖు సంక్రాంతి ఈ 2026లో. దీనికి కారణం ఏంటి అంటే ఈ తిరుపతి దేవస్థానం పంచాంగాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు చేయటం వల్ల. అక్కడ మరి ఎందుకు అలా రాశారో తెలీదు, కొన్ని గణితంలో కూడా తప్పులు వస్తున్నాయి. సార్, మీరు ఈ గణితాల గురించి చెప్తున్నారు కదా, సో మరి ఇప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ఎప్పుడు వస్తున్నారు? సాధారణంగా సంక్రాంతి అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలంగా చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైతే మకర రాశిలోకి అడుగు పెడతాడో మకర సంక్రమణం అంటాం. ఇప్పుడు కర్కాటక రాశిలోకి అడుగు పెట్టినప్పుడు కర్కాటక సంక్రమణం అంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది అందుకని ఇప్పుడు మకర సంక్రమణం జరిగినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది అని చెప్తూ ఉంటాం కదా, ఉత్తరాయణంలోకి మారుతూ ఉంటాం. అదేమవుతుందంటే ఉదాహరణకి ఒక డిగ్రీ రాశికి ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు టైం ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడంటే ఇవాళ జనవరి 13 అనుకుందాం. జనవరి 13 తారీఖున సూర్యుడు 29 డిగ్రీల్లో ఉన్నాడు. అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఉన్నాడు. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం ఎక్కడ మొదలవుతుందంటే మకర రాశిలో మొదలవుతుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నది ఏంటంటే ధనుసు రాశిలో ఉన్నాడు. 13 తారీఖు ఉన్నది ఏంటంటే ధనుసు రాశిలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ 29 డిగ్రీలు ఉన్నాడు, 1 డిగ్రీ అయిపోతే ధనుసు రాశిలో టైం అయిపోతుంది. అలా చూసుకున్నప్పుడు నా దగ్గర ఉన్న సాఫ్ట్వేరే ఉందాం. ఇది చాలామంది ఆస్ట్రాలజర్లు వాడేది సాఫ్ట్వేర్, ఈ పరాశర సాఫ్ట్వేర్ అంటారు, అయితే ఆస్ట్రోవిజన్ వాళ్ళ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, రకరకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి. జగన్నాథ హోరా అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. దేంట్లో వేసినా కానీ దృగ్గణిత ఆధారంగానే ఈ సాఫ్ట్వేర్లన్నీ ఉంటాయి. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మీకు సూర్యుడు మకర రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు అనుకున్నప్పుడు దీంట్లో చార్ట్ వేసుకున్నప్పుడు జనవరి 14వ తారీఖు వేసుకుందాం అనుకోండి. వేసుకున్నప్పుడు అది టైం జరుపుకుంటూ వెళ్తే జనవరి 14 29 డిగ్రీల 3:06 ఉన్నాడు. అక్కడి నుంచి 30 డిగ్రీలు అయిపోతే 30 డిగ్రీలు ఎప్పటికి అవుతుందంటే అదే రోజు అంటే 29 డిగ్రీలు వేసుకోండి, 29 డిగ్రీలు 30 డిగ్రీలకు వచ్చేసరికి ఏమవుతుందంటే 3:06 వరకు ధనుసు రాశిలో సూర్యుడు ఉంటాడు. 3:07
అంటే 3:07 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మకర రాశిలో రవి గ్రహం మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో ప్రవేశిస్తారన్నమాట. అప్పుడు మనకి మకర సంక్రాంతి వచ్చినట్టు. ఓకే. అందువల్ల మనకి సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? నైట్ వస్తే మనం అనుకోవచ్చు, సూర్యాస్తం అయిపోయిన తర్వాత వస్తే మనం 15వ తారీఖు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొన్ని పంచాంగట్లు ఏం రాశారంటే 15/1/2026 తారీఖుని రాత్రి 9-11 గంటలకి వాళ్ళు ఈ మకర రాశి ప్రవేశం జరిగింది అన్నట్టుగా రాసుకొచ్చారు పంచాంగం. అది పూర్వగణితం వల్ల జరిగిన లెక్కల్లో తప్పులని చెప్పొచ్చు. ఓకే. కాబట్టి మరి ఇట్లా చూసుకున్నప్పుడు మరి మనకి పగలే కదా, సాయంత్రం పూట 3:07 అంటే పగలే మకర సంక్రమణ జరిగింది. అంటే సూర్యోదయం ఉన్నప్పుడే వచ్చింది కాబట్టి సూర్యోదయం అప్పటికి ఉంది. కాకపోతే ఒక సమస్య ఉంది. మనకి సంక్రాంతి మార్నింగ్ పూజలు చేసుకుంటారు. చాలా వరకు పేరెంట్ వాళ్ళు భోగి రోజు తలస్నానం చేసుకుంటూ ఉంటారు. చిమ్మిలి వంటలు పంచిపెడతారు. అంటే తెలలు అంటారు నువ్వుల్ని. తెలా పాపం తలా పిడికిరని. ఆ చిమ్మిలి వంటలు పంచిపెట్టి ఏంటంటే మనం చేసిన పాపాలు తలా కొంచెం పంచిపెడతారు అనమాట. పేరెంట్ వాళ్ళు ఇటు తీసుకుంటారు, అక్కడ తీసుకుంటారు. ఇవన్నీ చేయాలంటే మరి ఉదయం లేడుగా, సూర్యోదయం అప్పుడేమో రవి ధనుసు రాశిలో ఉన్నాడు. ఈ సందిగ్ధం చాలా మందికి ఉంది. మరి మధ్యాహ్నం వచ్చేటప్పుడు మధ్యాహ్నం చేసుకుంటారా పండగ అనేది కదా, అది మీరే చెప్పాలి. అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ కూడా ఉంది. కొంతమంది ఏమంటారంటే మకర రాశిలోనే ఉన్నాడు కదా, పగలే కదా, మధ్యాహ్నం జరిగింది కదా అంటారు కొంతమంది. కాబట్టి నేనేమంటానంటే మరి ఉదయం చేసుకోవాలని పూజ కార్యక్రమాలు చేసుకోవాలంటే కష్టం కాబట్టి 15వ తారీఖు పూజ చేసుకోండి. సంక్రాంతి అయితే 14వ తారీఖు. ఓకే. పూజా కార్యక్రమాలు అలానే చేసుకోవాలంటే సూర్యుడు ధనుసు రాశిలో ఎలా చేసుకుంటాం? మార్నింగ్ పూజా కార్యక్రమాలు చేయాలన్నా ఏం చేయాలన్నా ధనుసు రాశిలో చేసుకోలేం కదా. కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే 15వ తారీఖు పెట్టుకోవచ్చు, ఉదయం పెట్టుకోవచ్చు. ఓకే. అప్పుడు సూర్యుడు మకర రాశిలోనే ఉంటాడు. అప్పుడు మరి భోగి ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే భోగి ఇప్పుడు 13వ తారీఖు భోగి వస్తుంది. భోగి 13 వస్తుంది. 14వ తారీఖు సంక్రాంతి వస్తుంది. ఓకే. సాధారణంగా భోగి రోజు మనం తలస్నానం చేస్తాం కదా, సంక్రాంతి రోజు కూడా తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఓం సూర్యాయ నమః అంటూ అది 108 సార్లు అని చెప్పి చేసుకోవచ్చు. నమస్కారం చేసుకుని కూడా మనం దైనందిన కార్యక్రమాలకు ఉపక్రమించవచ్చు. అలాగే మన ఇంటి దేవతకి దీపారాధన చేసుకుంటాం ఇంట్లో. అదే రోజు పేరెంటాళ్ళు పిలుచుకోవడం, పళ్ళు ఫలాలు పంచి పెట్టుకుంటాం. పశువులకి వాటికి గతంలో చిన్నప్పుడైతే రంగులు వేయటం కానీ, కొమ్ములకి రంగులు వేయటం కానీ, సున్నం వేయటం కానీ ఇలాంటి ఇంటికి కూడా మంచిగా అలంకరించుకోవాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఆవుపేట అలంకరించుకున్నప్పుడు ఇప్పుడు ఆవుపేట లేదు కాబట్టి, ఇప్పుడు ఇళ్ళు మారిపోయినాయి కాబట్టి కాస్త పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఏంటంటే గోమాత పూజ. తర్వాత ఏంటంటే నువ్వులు, బెల్లం, బియ్యం దానం ఇవ్వటం. ఓకే. చెప్పా కదా, నువ్వులు దానం ఇస్తారు, చిమ్మిలి వంటలు చేసి దానం పెడతా ఉంటారు అన్నమాట. అంటే ఈ ఒక్కరోజు చేసే పూజ ఏడాది మొత్తానికి వర్తిస్తుందట. అది మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, శాంతిని ప్రసాదిస్తుంది. ఈ సంక్రాంతి రోజు చేసే పూజ అనేది ఒక నమ్మకంగా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు. రైతులకి కొత్త పంట కూడా చేతికి వచ్చి పంటలు చేతికి వస్తాయి. రైతువారి పండగగా చెప్తారు దీన్ని. వాళ్ళ దగ్గర రైతువారికి ధాన్యం అమ్ముకుంటారు. నవంబర్ కల్లా మాసూళ్ళు అంటారు, అన్ని కోతలు అయిపోయి ధాన్యం నూర్చుకుని అమ్ముకుని డిసెంబర్ నుంచి డబ్బులు చేతిలో ఉంటాయి వాళ్ళకి. ఒక్కోసారి లేట్ అవుతున్నా కానీ సంక్రాంతి టైం కల్లా డబ్బులు చేతిలో పడతాయి వాళ్ళకి. ఓకే. అందువల్ల రైతువారి పండుగ అంటారు. సార్, సంక్రాంతి ఎలా జరుపుకోవాలో మీరు చెప్పారు. మరి భోగి పండ్లు, ఈ భోగి పండ్లు ఎలా జరుపుకోవాలి? భోగి పండ్లు చిన్నపిల్లలకే పోయాలా, పెద్దవాళ్ళకి కూడా పోయొచ్చా? అంటే భోగికి ఉన్న ప్రత్యేకత, మనం తెల్లవారుజామునే పాతని దహనం చేస్తూ ఉంటాం. మనం సాధారణంగా కలపని వస్తువుల్ని, పాత సామాగ్రి ఏదైనా సరే భోగి మంటలో వేసుకోవడం అనేది మంచి పద్ధతి. అందుకని దరిద్రం అది. పాత వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉండకూడదు, పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి ఆ భోగిలో వేసి వాటిని దహనం చేసేస్తారు. అలాగే ఆ భోగి గొబ్బెమ్మలు పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక భోగి పళ్ళు పోసే అది ఒక సంప్రదాయంగా వస్తుంది. అంటే ఆయుష్ని, ఆరోగ్యాన్ని అది పెంపొందించే ఒక ప్రక్రియగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు మాత్రమే మనం భోగి పళ్ళు పోయాలి. సో పెద్దలకి కాదు, పిల్లల కోసమే అది. పిల్లలకి ఏంటంటే పిల్లలు ఆరోగ్యకరంగా పెరగాలనేది, మంచి ఆయుష్తో ఉండాలనే ఉద్దేశంతో పోస్తూ ఉంటారు. సాధారణంగా ఏంటంటే రేగిపళ్ళు ఉంటాయి, రేగిపళ్ళు, చెరుకు మొక్కలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుని, ఎందుకంటే పాత దోషాలు వదిలి కొత్తది పాత సామాగ్రి భోగి మంటలు ఎట్ట వేస్తామో భోగి మంటల్లో కాలిపోతూ ఉంటుంది. దోషాలు పోయి కొత్తగా ఇల్లు అంతా కొత్తగా ఉంటుంది. పాత కలప మన ఇంట్లో ఉంటే దరిద్రం కాబట్టి అవన్నీ తీసేస్తాం. చెట్లు కానీ ఇవన్నీ పాత సామాగ్రి ఏది ఉన్నా కానీ భోగి మంటలు వేస్తారు, కలప మాత్రమే. మిగతా ఇనప వస్తువులు వేయం మనం. అట్లా చేసుకోవాలన్నమాట. ఎన్ని ఏళ్ళ పిల్లల వరకు పోయాలి సార్ భోగి పండ్లు? అంటే సాధారణంగా పిల్లలంటే 13 ఏళ్ళ లోపు పోతే పిల్లలు అని చెప్పుకుంటాం మనం. బాలారిష్టాలు అంటాం కాబట్టి బాలారిష్ట దోషాలు పోవాలంటే భోగి పళ్ళు పోయటం అనేది ఒక సంప్రదాయంగా చేస్తారు. రేగిపళ్ళు ఏంటంటే బలవర్ధకమైన ఆహారం. అలాగే మరి ఆయుష్ని పెంచేవి కూడా రేగిపళ్ళు అని చెప్తూ ఉంటారు. కాబట్టి చెరకు మొక్కలు ఎందుకంటే జీవితంలో తీపి అనేది ఉండాలని చెప్పి
ఒక మధురమైన జ్ఞాపకంగా చెరుకు ముక్కలను పంచిపెట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే పూలు అంటే శుద్ధి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి కాబట్టి పూలు దేవుడు కూడా మనం పూలతోనే పూజిస్తూ ఉంటాం కాబట్టి. ఇక పసుపు కుంకుమ అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. శక్తి అనేది శక్తినిచ్చే ఇది కాబట్టి కుంకుమ అనేది కూడా. అలాగే శక్తికి నుంచి రక్షణ కానీ దృష్టి నివారణ పోగొట్టడానికి కానీ ఇవి పసుపు కుంకుమలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా పూజల్లో కానీ వాడతాము. కాళ్ళకి పారాయణ రాసుకోవడం కానీ పేరెంటాళ్ళకి ఇవన్నీ చేసుకుని ఇంట్లోనే చక్కగా అలంకరించుకొని బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉంటారు. ఓకే, పిల్లల దృష్టిలో పెట్టుకుని చేసేవే ఈ బొమ్మల కొలువు కానీ ఇవన్నీ కూడా. పిల్లలకి ఏంటంటే జీవితంలో ఆరోగ్యం కానీ సంపద కానీ సుఖం కానీ పిల్లల జీవితాల్లో ఉండాలని కోరుకుంటూ చేసేదే రేగిబోళ్ళ సంప్రదాయం. అదే భోగిబళ్ళు అంటూ ఉంటారు. ఓకే సార్, ఈ భోగి పండ్లు పోస్తాం పిల్లలకి. సో ఆ పండ్లని మళ్ళీ తర్వాత ఏం చేయాలి? ఆ పళ్ళని పంచి పెడుతూ ఉంటారు. ఓకే, తినొచ్చు. అంటే కొంతమంది దిష్టి తీసాము అన్న ఇదిగా చూసి అట్లా అది ఒక భావన కానీ అది ఏవైనా చేసుకోవచ్చు. భోగిబళ్ళు పోసిన తర్వాత పంచి పెడతారు, పర్టికులర్ పంచి పెడతారు. పోసిన తినాలని ఏమీ లేదు. అవి పారేయటం అనేది కాదు కదా, అది దిష్టిగా ఎలా చూస్తారు అసలు. దీని మీద రకరకాల భిన్నాభిప్రాయాలన్నీ వస్తూ ఉంటాయి. నమ్మకాలతో ముడిపడినవి ఏంటంటే దృష్టి దోషం తొలగిపోతుందనే ఉద్దేశంతోనే. భోగిబళ్ళు పోయటం కూడా దృష్టి దోషం లాంటిదే కాబట్టి ఆ నమ్మకం ప్రబలం ఉంటుంది నేను అనుకోవటం. మరి అలా పోయి పంచిపెట్టడం అనేది తీసుకోండి పోనీ. మీకు అట్లా నమ్మకం భయం అనుకోండి పోనీ. దృష్టి తీసినవి కదా మనం ఎట్లా తింటాం అనుకున్నప్పుడు అవి చేస్తారు. కానీ పళ్ళు పలహారాలు అనేవి అట్లా పారవేయకూడదు. ఓకే, మన ఆహారమైన సామాగ్రిని అట్లా దృష్టి అయినా సరే, ఇప్పుడు ఉప్పు అనుకోండి పారేస్తాం మనం దిష్టి తీసినప్పుడు. ఈ పళ్ళు పలహారాలే కదా, కాబట్టి అలా పారవేయకుండా ఉండడం బెటర్. థ్యాంక్ యూ సార్. సో సంక్రాంతి విషయంలో మనకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా. సో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆస్ట్రో టైం. థ్యాంక్ యూ.